ఈ తీన్మార్ మల్లన్న అనే ఈ పర్సన్ సో అండ్ సో జర్నలిస్టు ముసుగులో ఇంకా ఉన్నాడు, ఇంకా ఒక రాజకీయ నాయకుడు ఇంకా కూడా జర్నలిస్ట్ అనే ఒక ముసుగును కప్పుకొని తిరుగుతూ ఉన్నాడు. మా అందరికీ బాధాకరం. ఇప్పుడు చాలామందికి ఒక విషయం చెప్పాలి. నన్ను అడిగిరు, నేనే 4 సందర్భాలలో మాట్లాడుతున్నప్పుడు, ఏమవుతుందయ్యా జర్నలిస్ట్గా కొట్లాడితే? తీన్మార్ మల్లన్న మొదలు జర్నలిస్టే కదా, తీన్మార్ మల్లన్న జర్నలిస్ట్గా కొట్లాడితే ఏమవుతుంది చెప్పుండ్రి, మీకంత బాధ ఏమవుతుంది, మీకంత నొప్పి ఏమవుతుంది అని కొందరు మిత్రులు నన్ను అడిగినారు. అయితే ఈ తీన్మార్ మల్లన్న జర్నలిస్టుగా ఉంటే ఇప్పుడు అంటే ఒక సంపూర్ణమైన రాజకీయ నాయకుడైన తర్వాత ఈ ఎమ్మెల్సీ చింతపండు నవీన్ గారు ఎమ్మెల్సీ అయిండు. సంపూర్ణమైన ఒక వ్యక్తి ఎమ్మెల్సీగా ఓ వార్డు మెంబరో లేకపోతే ఓ సర్పంచో జెడ్పీటీసో లేకపోతే చిన్న చిన్న గ్రామ స్థాయిలో కాదు, ఆయన ఎమ్మెల్సీ అయిండు. ఒక 3 ఉమ్మడి జిల్లాలకు ఇక ఆయన ఒక ప్రతినిధి, ఆయన ఒక ఎమ్మెల్సీ. అయితే ఈయన ఇప్పుడు సంపూర్ణమైన రాజకీయ నాయకుడు. ఇప్పుడు ఈయన సంపూర్ణమైన రాజకీయ నాయకుడు అయ్యిండు చింతపండు నవీన్ గారు ఎమ్మెల్సీ అయిన తర్వాత. అయితే ఇంకా కొందరు మిత్రులు ఏమంటా ఉన్నారంటే, తీన్మార్ మల్లన్న ఈ చింతపండు నవీను ఎవరైతే ఉన్నారో ఆయన వార్తలు చదివితే ఆయన ఇంకా జర్నలిస్ట్గానే వ్యవహరిస్తే తప్పే ఉంది, నష్టమే ఉందంటే, అసలు జర్నలిస్టులు ఏం పని చేస్తారు? అవగాహన ఉండి మాట్లాడుతూ ఉన్నారా లేక మాట్లాడుతూ ఉన్నారా నేను అడుగుతా ఉన్నా. జర్నలిస్టులు చేయాల్సిన పని ఏంది? జర్నలిస్టులు అనేటోళ్ళు ఈ యొక్క అసలు జర్నలిస్టులకు ఉన్న మొట్టమొదటి బాధ్యత ప్రభుత్వాన్ని ప్రశ్నించడం. అందులో ప్రజలకు సమస్యలు వస్తే పోవడం, లేకపోతే ఎక్కడైనా రేపులు జరిగితే పోవడం, ఎవరి మీదైనా అన్యాయంగా దాడులు చేస్తే పోవడం, లేకపోతే ఎవరైనా గవర్నమెంట్ అధికారి ఏదైనా తప్పు చేస్తే లంచాలు అడిగితే ప్రజలను ఇబ్బంది పెడితే ఆయన ప్రశ్నించడం. ప్రతిదీ సొసైటీలో ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్క చెడును ఏదైనా అన్యాయాన్ని ఆగడాలను ప్రతి దాన్ని ప్రశ్నించే రైట్ చేయాల్సిన బాధ్యత జర్నలిస్టుకు ఉంటుంది. బట్ వీటన్నిటికీ మూల కారణం ఏమై ఉంటుంది అంటే ప్రభుత్వం యొక్క ఇన్వాల్వ్మెంట్. సంబంధిత అధికారులను సస్పెండ్ చేయలేకపోవడం, ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం ఇన్ టైంలో నెరవేర్చలేకపోవడం, లేకపోతే ఏవైనా అభివృద్ధి పనులు ఆగిపోతే వీటిని చేయలేకపోవడం, జనాలను పట్టించుకోకపోవడం, అధికార దుర్వినియోగం చేసే దిశగా వాళ్ళకు ఆర్డర్స్ పాస్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా ప్రభుత్వాలు చాలా సందర్భాలలో చేస్తూ ఉంటే మనం చూస్తుంటాం. ఒక వ్యక్తి ఒక బాగా పలుకుబడి ఉన్నాడు ఎవరైనా ఒక అమాయకురాలిపైన రేప్ చేసిండు అనుకో, ఏం చేస్తారు? ప్రభుత్వంలో ఉన్నోడు ఎవడో ఒకడో ఎంపీఓ ఎమ్మెల్యేనో ఒక ఆర్డర్ చేస్తే ఆడు మనోడే మనకు తెలిసినోడు కొడుకే వదిలే అంటే అధికారులు వదిలేస్తారు. ఎట్లా చూసుకున్న ఈ సమాజంలో ఈ వ్యవస్థలో పెద్ద పెద్ద విషయాలలో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో ఓవరాల్గా జర్నలిస్టులకు ఉన్న ఒక బాధ్యత ఏంటంటే ఫస్ట్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే, ప్రభుత్వం యొక్క హామీలను గుర్తు చేయడమే, ప్రభుత్వాన్ని మంచి దిశలో నడుచుకునేటట్టు ప్రజలకు మంచి చేసేటట్టు ప్రభుత్వాన్ని గైడ్ చేస్తూ ప్రభుత్వాన్ని కట్టబెట్టి మన భాషలో చెప్పాలంటే, నాటుగా మన తెలంగాణ యాసలో చెప్పాలంటే ఈ కట్టబెట్టి సుల్కుమని పొడవాలి ఊకే.